నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పోలీస్ వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించుకునేందుకు పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు కాళేశ్వరం జోన్ పరిధిలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జోన్, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలో ఉన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్లో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. Handler, नीचे मुड़, हाँ, थाल, अच्छा खाता, लेर संतान, हड़ो संतान, रिया, हाँ, लेर लेट हो, रिया रोल, हाँ, बेटा, रिया सल्यूट, लेर सल्यूट, हड़ो सल्यूट. सैल्यूट के लिए आपके साथ आ गया మెటల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ తీసేయండి. అవును ఒక నిమిషం చెప్పాలా మీరు కాశీ చెప్పు. ఓవర్ దీంట్లో ఇది ఉంది కదా, అది పెట్టండి. ఇది కూడా బయట ఒక్క నిమిషం. ఓకే ఓకే సేమే అనిపిస్తాయి కదా, రామగుండం కమిషనరేట్ క్యాంపస్ కాళేశ్వరం జోన్ డ్యూటీ మీట్ జరుగుతూ ఉంది. ఈ డ్యూటీ మీట్లో 91 మెంబర్స్ 4 డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. రామగుండంతో సహా ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు ఈ
యూనిట్స్ నుంచి పార్టిసిపేషన్ ఉంది. మెయిన్గా మనకు 8 ఈవెంట్స్ ఉంది సివిల్ ఆఫీసర్స్ గురించి. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సర్చ్ అండ్ సీజర్, లిఫ్టింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇవన్నీ టెస్ట్స్ ఉంది. అదేవిధంగా 5 ఈవెంట్స్ ఏఆర్ ఆఫీసర్స్ గురించి ఉంది. మీరు ఒక డెమో కూడా చూసారా. డాగ్ స్క్వాడ్కి 3 ఈవెంట్ ఉంది. అదేవిధంగా కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంది ఏఆర్ ఆఫీసర్స్ గురించి. సో ఇవన్నీ టెస్ట్ కంప్లీట్ చేసి ఎవరు మంచి పర్ఫార్మెన్స్, ఎవరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి మనము స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్కి రికమెండ్ చేస్తాము. అదేవిధంగా స్టేట్లో మంచి చేసిన వాళ్ళు నేషనల్ డ్యూటీ మీట్, పోలీస్ డ్యూటీ మీట్కి వెళ్తారు. ఇంతకు ముందు కూడా తెలంగాణ పోలీస్కి చాలా మంచి పర్ఫార్మెన్స్ నేషనల్ డ్యూటీ మీట్లో ఉంది. ఇదే ప్రోగ్రామ్స్ నుంచి వెళ్ళిన పార్టిసిపెంట్స్ నేషనల్ లెవెల్కు కూడా వెళ్తారు. సో మనము ఇక్కడ వాళ్ళకి అందరికీ మంచి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ టెస్ట్లో ఎవరు సక్సెస్ఫుల్ అయితే, ఎవరు బెస్ట్ పర్ఫార్మర్ ఉంటే వాళ్ళకి మేము స్టేట్ కోసం రికమెండ్ చేస్తాము. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న అందరు ఆఫీసర్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకు ఇది ఒక పెద్ద టెస్ట్ ఉంది. ఎందుకు కొన్ని ప్లేసెస్లో మీరు చూస్తున్నారా మనిషితో సహా డాగ్కి కోఆర్డినేషన్కి అవసరం. సో ఈ విధంగా ఉన్న టెస్ట్, అదేవిధంగా కొన్ని సర్చ్ టెస్ట్స్ ఉంది, ఎక్స్ప్లోసివ్స్, నార్కోటిక్స్ అన్నీ డిటెక్ట్ చేయాలి. సో రకరకాల కోఆర్డినేషన్, డిసిప్లిన్ అందరికీ ఇక్కడ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్కి కండక్ట్ చేస్తున్న మన మెయిన్ ఆర్గనైజర్ ఏసీపీ సిఏఆర్ గారు, ప్రతాప్ గారు, వాళ్ళకి గైడ్ చేస్తున్న మన అడిషనల్ డీసీపీ అడ్మిన్ గారు, తర్వాత మన ఏసీపీ టాస్క్ ఫోర్స్ గారు, అందరు వాళ్ళకి టీంతో సహా, సిబ్బందితో సహా అందరు ఆర్ఐస్, లోకల్ ఆఫీసర్స్కి కూడా చాలా మంచి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్తో రామగుండం టౌన్ 1, టౌన్ 2 సిఐ వాళ్ళకి సపోర్ట్తో ఈ మంచిగా జరుగుతూ ఉంది. ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది ఎస్పీస్కి కూడా. వాళ్ళు మంచి బెస్ట్ టీం పంపించారు ఈ ప్రోగ్రామ్కి. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది మీడియా పీపుల్ ఫర్. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాలకుర్తి మండలంలో విస్తృతంగా పర్యటించారు. పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, రామారావుపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రం, జయ్యారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఎస్సీ సంక్షేమ హాస్టల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పుట్నూరు గ్రామంలో ఉన్న కేజీబీవీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయం, కన్నాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఏం లేదు సార్. 40% ఇప్పుడు పేమెంట్ వచ్చినాక అట్లేం లేదు, కట్టుకోవచ్చు కదా. కట్టుకోవచ్చు సార్. మేము అప్లోడ్ చేసేసాం, పంపించేసాం. మీరు పెట్టుకునే అంతేనా? ఓకే మేడం. చాలా ఎకనామిక్ సార్. ఎందుకంటే ఇది చాలా అంటే డిజైన్ మార్చుకోవచ్చు కదా, మార్చుకున్నట్టున్నారు వాళ్ళకి. మార్చుకున్నాం. లోపల అకౌంట్ కూడా సార్ 400 to 600. ఇదే పెట్టుకున్నారు లేదు సార్, బడ్జెట్ లేదు. ఇది అవి కూడా ఉండకపోవచ్చు. సమానాలు పెట్టుకోవాలనుకున్నారు. స్టార్టింగ్ చెప్పిన సార్ ఖర్చు ఎక్కువ వాళ్ళు కట్టుకోవట్లేదు మొత్తం పెయింటింగ్, స్క్రబ్బింగ్ చేపిస్తారు, గ్యాస్ చేస్తారు. తర్వాత ఇంటర్లాకింగ్ కరెక్ట్ చేపిస్తారు. ఇక్కడ కొంచెం వాటర్ మొత్తం వాడుతున్నారు. కొంచెం వాష్ ఏరియా లాగా ఏర్పాటు చేస్తారు. మొత్తం నీళ్ళు ఇక్కడ పడుతుంది కదా. లాస్ట్ వచ్చినాయి కదా. ఇప్పుడు అందరికి యూనిఫామ్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు అందరికి షూస్ తెప్పించాము. వేసుకోరా? కొంతమందికి ఉన్నాయి, కొంతమంది తీసుకుంటారు. చెప్పిన తెలంగాణలో నరసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ఉంది. మొత్తం ఇది ఒకేసారి చెప్పేసారు. పూర్వం ఇది నల్లగొండ జిల్లా.
రాష్ట్ర ఆర్థిక పరిపాలనలో కొనిచేటి రోషయ్య చూపిన సామర్థ్యం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. శుక్రవారం ఐడీఓసీ ఆవరణలో కొనిచేటి రోషయ్య జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొనిచేటి రోషయ్య ప్రజలపై ప్రేమ, పరిపాలనపై శ్రద్ధ, పని పట్ల నిబద్ధత ఇవన్నీ ఆయన వ్యక్తిత్వానికి ఆయుధాలుగా నిలిచాయని అన్నారు. సీడ్ పత్తిపై రైతులకు అవగాహన కల్పించిన సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో సీడ్ పత్తి రైతులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సీడ్ పత్తిపై వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దని, రైతులకు ఇచ్చిన కంపెనీలలో క్రిస్టల్ ర్యాలీస్, మైకోన్, న్యూజివీడు, శ్రీరామ, కావేరి, నార్త్ సీడ్ కంపెనీ వెరైటీలు రైతులకు ఇచ్చామని, ఇచ్చిన కంపెనీలలో రైతులకు సీడ్ పత్తి పీకి వేయమని ఏ రైతుకు మేము చెప్పలేదన్నారు. రైతులు ఉన్నారు, సరే పాస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళకి తోడుగా ఉన్నాం. కంప్యూటర్తో రిక్వెస్ట్ చేసి కన్సిడర్ అనుకోండి, లేకపోతే రీచ్ బోర్డు అన్ని పెట్టించినాం. ఈరోజు మా మీద నమ్మకం ఉన్న దానికి ఇన్ని సంవత్సరాలు మాత్రం రైతులు ఉంటారు. మేము కానీ ఏదైనా ఇబ్బందులు పెట్టింటే మా దగ్గర అయితే రైతులు అయితే ఉండరు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఈరోజు నాకు నచ్చకపోతే ఇంకో కంపెనీ పోతా, నచ్చితే ఇంకో కంపెనీ తెచ్చుకుంటాం. కానీ ఈరోజు రైతు కూడా సీడ్ పత్తి విషయంలో సరే నమ్మకం ఉంది కాబట్టి మన దగ్గర ఉంటారు. నమ్మకం కోల్పోతే మరి అందరం కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నారని దానికి మీకు అర్థం చేసుకోవాలి. మరి వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ వ్యవస్థ నిలబడడానికి ఉందరా లేదని ఆలోచన చేసుకోవాలి. ఈరోజు దీనిపై బాగా దృష్టి పెట్టి వ్యవస్థను అయితే కాపాడాలి. మేము కూడా కాపాడడానికి ఉంటున్నాం. మంచిగా సలహాలు ఇవ్వాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం. దయచేసి ఇప్పుడు రైతులు కూడా మా విషయాలు తెలుసుకోండి. వీళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టినారా ఏం కదా అని కూడా తెలుసుకోండి. దాని ప్రకారం మీరు ముందరకు పోవాలని కోరుకుంటూ, ఏవైనా మీరైనా ప్రెస్ కానీ ఎవరైనా కానీ వ్యవస్థను కాపాడడానికి ఎట్లా ముందరకు పోవాలని ఆలోచన చేయండి. ప్రతి ఒక్కటి చిన్నదాన్ని చూసి, చిన్న తప్పు చూసి పెద్ద భూతం దాకా చూపించి వ్యవస్థను వాడగొట్టొద్దని సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. కనీసం ఒక 3-4 కంపెనీలు లేకపోతే ఒక 5 కంపెనీలు సీట్ తగ్గించుకోవాలని రైతులకు ప్రెజర్ పెడుతున్నారని చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేము కూడా కంపెనీలతో మాట్లాడినాం. మాకు అన్న పరిస్థితి బాగలేదు, మీరు ఏదైనా అంతో ఎంతో రైతులకు చెప్పి మరి దాన్ని తగ్గేవని ఆలోచనలా చెప్తున్నారు వాళ్ళు. కాకపోతే మేము అటువంటిది జరగదు సార్. మా దగ్గర అయితే రైతులు ఆల్రెడీ లేబర్కి పెట్టుబడి ఇచ్చినారు. మేమైతే తక్కువ చేయడానికి వీలు పడదని మరి కంపెనీల దగ్గర పోయి మరి చెప్పుకోవడం జరిగింది. మా రైతుల తరఫున మేము పోవడం జరిగింది. రైతులను కూడా తీసుకొని పోయినాం. అటువంటిప్పుడు వాళ్ళు ఏమన్నా సరే ఏదో విధంగా సరే చేయండి, మరి అయితే మేము అటువంటి ప్రెజర్ అయితే రైతులు అడ్వాన్స్ తీసుకుంటే చేయండి, ఏమి ఇబ్బంది లేదు. అసలు ఈసారి మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. సరే మీరు డబ్బులు ఇచ్చినా చెప్పినా మనం చేయడానికి మా వాళ్ళు రెడీ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మరి అయితే ఎంత పండిస్తే అంత తీసుకోవాలని మేము కంపెనీలకు విన్నవించుకున్నాం. దాన్ని కూడా సుముఖంగా రైతులు కూడా సరే మీరు ఏ విధంగా అయినా సరే రైతులకైతే నష్టపోకుండా చూసుకోండి అనే విషయం చెప్పినారు. అదేవిధంగా ఫెయిల్ విత్తనాల గురించి చాలా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. మీ దగ్గర చెప్పినాం. మా దగ్గర ఇప్పుడైతే మేము కంపెనీల దగ్గర 80% నుండి పైన ఉండేది ఏదైనా ఉంటే అవసరం అనుకుంటే ఏదో రేట్ తక్కువ చేసి తీసుకోవాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దానికి కొన్ని కంపెనీలు అదేవిధంగా తీసుకోము అనే కంపెనీలకి రీచ్ ఓటీ పెట్టండి అని చెప్తున్నాం. రీచ్ ఓటీ కూడా కొన్ని కంపెనీలు ఒప్పుకున్నాయి. కొన్ని ఈ రైతుల విషయంలో మరి కంపెనీల విషయంలో కూడా మరి ఎమ్మెల్యే గారిని తీసుకొని మన అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గరికి పోయినాం, కమిషనర్ దగ్గరికి పోయినాం, పొల్యూషన్ బోర్డు పోయినాం. ఈరోజు గద్వాల్లో సీడ్ తగ్గుతుంది, మీరంతా ప్రెజర్ పెడుతున్నారు రేట్లకి, మరి ఈరోజు రేట్లు తగ్గించినారు, మరి ఇట్లా ప్రెజర్ పెడుతున్నారంటే మీరు ప్రతి సంవత్సరం రేట్లు అనుకుంటూ పోతుంటే ఇక్కడ డిలీటింగ్ లేదు, మరి ఏది లేదు. మాకైతే ఎక్కడ తక్కువ రేట్ అంటే అక్కడ పోతామనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారిని దొరుకుని 2-3 సార్లు పోవడం జరిగింది. ఆయన కూడా ఫుల్ సపోర్ట్ చేసినాడు. గద్వాల్లో సీడ్ వ్యవస్థ నిలబడాలి, లేకుంటే ఇంతమంది రైతులకి మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. సరే ఈరోజు మిర్చి వేసుకుంటే ఈరోజు మిర్చి పంట రాలేదంటే ఈ సంవత్సరం బంద్ చేసినారు, మొక్కజొన్న ఈ సంవత్సరం రేట్ రాలేదంటే అది బంద్ చేస్తారు. కానీ సీడ్ అనేది అంత ఇంకొక
కుటుంబ వ్యాపారంలాగా కుటుంబంలాగా చిన్న 10 రూపాయలు కావాలనుకున్నా కూడా ఏదో విధంగా కంపెనీ దగ్గర 10 రూపాయలు ఇప్పించుకొని మరి హాస్పిటల్కి అనుకోండి ఇంకో దానికి అనుకోండి మరి ఈ విధంగా ఏ అవసరం వచ్చినా ఈరోజు ఇల్లు కట్టుకుంటామన్నా కూడా ఈరోజు కంపెనీలు ఇచ్చిన డబ్బులు ఆర్గనైజర్ ద్వారా అంతో ఇంతో తీసుకొని మనం హెల్ప్ఫుల్గా ఉండి ఈరోజు గద్వాల తాలూకులు ఎక్కడ చూసినా మామూలుగా ఎక్కడ ఏ తాలూకాలో ఇన్ని బండ్లు ఇన్ని లేకపోయేమో కానీ గద్వాల తాలూకాలు కానీ చాలా మందికి కూడా రైతులు మంచిగా డెవలప్ అయినారు. సరే ఏ వ్యవస్థలు అయినా కూడా కంపెనీలు కొంతమంది 100 మంది కరెక్ట్ అంటలేము, ఆర్గనైజర్ 100 మంది కరెక్ట్ అంటలేము, మరి రైతులు కూడా 100 మంది కరెక్ట్ అని మేము అంటలేము. సరే దాంట్లో ఉంటాయి మామూలుగా ఏదైనా దాన్ని సరి చేసుకోవాలి, తప్పకుండా ఉంటే అందరం సరి చేసుకుని పోతేనే వ్యవస్థ నిలబడుతుంది తప్ప లేకుంటే దీన్ని ఏదో విధంగా దీన్ని ఇట్లా వేలు పెట్టి చూపిస్తే వ్యవస్థ పాడవుతుంది. కాబట్టి దీన్ని బాగా ఆలోచన చేసి వ్యవస్థ నిలబడాలంటే సలహాలు ఇవ్వండి, ఎట్లా పోవాలో ముందరకు పోవాలని సలహాలు ఇవ్వండి తప్ప దీన్ని కూలదడానికి ప్రయత్నం చేయొద్దని అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం. సీడ్పత్తి రైతుల గురించి చాలామంది రకరకాలు చెప్పుకుంటున్నారు. అందరూ పత్తి చేయండి పీకేయమని చెప్తున్నారని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మేమైతే అన్ని కంపెనీలు దగ్గర ఇక్కడ 5 కంపెనీలు వేసిన రైతులు ఉన్నారు మా దగ్గర. మేమైతే ఏ రైతు కానీ ఏ సబ్ ఆర్గనైజర్ కానీ సీడ్పత్తి పీకేయండి దానికి నష్టపరిహారం ఇస్తామని చెప్పలేదు. ఇప్పుడున్న మా కంపెనీలు ఏదైనా అనుకోండి, మైక్రో అనుకోండి, ర్యాలీస్ అనుకోండి, విజ్డన్ అనుకోండి, లేకపోతే ఇంకా క్రిస్టల్ కానీ ఏ కంపెనీ వాళ్ళు కూడా క్రిస్టల్ న్యూస్బీడ్ ఏ కంపెనీ వాళ్ళు కూడా మన దగ్గర రైతు ఎన్ని రోజులైనా చేసుకోండి అని చెప్తున్నారు తప్ప ఎవరిని పీకేయాలనే ఉద్దేశం ఏం లేదు. 1-2 కంపెనీలు చెప్పినా ఏదైనా తక్కువ చేయండి అని చెప్పినా మేము కంపెనీలో చెప్పి అటువంటిది కాదు. ఇక్కడ రైతులు పెట్టుబడి పెట్టుకున్నారు, లేబర్ పైసలు ఇచ్చినారు, మీరు అటువంటివి చేయకూడదు, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని మేము చాలామంది రైతులు చెప్పడం జరిగింది. మీరు దీని విషయంలో మీరు ఏ రైతుని అడిగినా చెప్తారు, ఏ కంపెనీ ఉన్నప్పుడు మీరు కంపెనీ మాకున్న కంపెనీ కూడా వారు ఎన్ని రోజులైనా చేసుకోండి అనే విషయం చెప్తున్నారు. దానికోసం మీరు అందరూ కూడా ఎవరు దీని గురించి నిరుత్సాహపడకుండా కంటిన్యూ చేసుకోండి, మీకు ఏం అభ్యంతరం లేదు. సరే రకరకాల పేపర్లు రావచ్చు, ఈరోజు ఏ పేపర్లో వచ్చినా దానికి మనకి సంబంధం లేదు. కొన్ని కంపెనీలు ఏదో చెప్పుకున్నా కూడా మేము ఆ కంపెనీల దగ్గరికి పోయి లేదు రైతు నష్టపోతున్నాడు ఖచ్చితంగా తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేసినాము. దానికి కూడా కంపెనీలు కూడా సానుకూలంగా స్పందించినాయి. ఇటువంటి అపోహలు నమ్మొద్దండి. మన కంపెనీలు మంచి కంపెనీలు ఉన్నాయి. పేమెంట్ సరే ఈరోజు మార్కెట్ లేదని రకరకాల వాళ్ళు చెప్పుకుంటున్నారు, రకరకాల వెరైటీలు వచ్చినాయి. ఈసారి మార్కెట్ ఇబ్బంది ఉంది, పేమెంట్లు ఇబ్బంది అయితే కొత్త ఉన్నాడాలు వచ్చినాయని చెప్తున్నారు. కాబట్టి సరే రైతులకు మీరు పేమెంట్ మీరు ఇచ్చినా అడ్వాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చేసుకుంటాం అయితే మీరు చేసుకున్నామని ధైర్యం మాకు ఇవ్వండి అని చెప్తున్నారు. దానికోసం మీరు అందరూ కూడా ఇప్పుడు వచ్చేసినట్టు రైతులు కూడా మీరు చేసిన వెరైటీలకి ఎన్ని రోజులైనా ఎప్పుడు చేసుకున్నట్టు ఈరోజు సీడ్పత్తి సాగు చేసుకోండి అని సవినయంగా మనం చేస్తూ సీడ్ ఇది పెరికేయమని చెప్పేది కొంచెం వాస్తవము. అన్ని కంపెనీలు పెరికేయమంటలేరు, కొన్ని 3-4 కంపెనీలు మాత్రం తీసేయాలని చెప్తున్నారు. అది కంపెనీలు అన్ని తీసేయాలని రోజు పేపర్కి వస్తుంది, అది ఎలా నమ్మకం కాదు. కొన్ని కంపెనీలు మాత్రమే తీసేయాలి. అవి దాని గురించి ఆర్గనైజర్లు డబ్బులు కూడా మనకి పెట్టుబడి కూడా సాయం చేస్తలేరు. ఇది ఏమవుతుందో ఏం లేదన్నట్లా అందరికీ భయాందోళనలో గురవుతుంది. కనుక ఇది ఏం నమ్మవాకండి. ఈ సీడ్ వ్యవస్థ ఉన్నప్పుడు కొంచెం అందరికి కూడా బాగుండేది. డబ్బులు కానీ ఏమన్నా పెళ్ళిళ్ళకి కానీ వీటికి ఈ సాయం ఎవరు చేస్తలేరు. ఇప్పుడు దాని గురించి కూడా కొంచెం ఆలోచించాల్సిందిగా కోరుతున్నాము. ఇది సీడ్ వ్యవస్థ మొత్తము ఉన్నప్పుడు గద్వాలకే పేరు వచ్చింది. ఒకప్పుడు గద్వాలనే మొత్తం 33 జిల్లాలకే పేరు వచ్చింది. టర్నోవర్ కావాలంటే డబ్బులు ఏ జిల్లాలో ఇంత టర్నోవరు. ఇప్పుడు ఈ వ్యవస్థ మాత్రం మొత్తం పడిపోతుంది. కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని కొంచెం ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. జిల్లా గ్రంథాలయంకు మౌలిక వసతులు లేక పాఠకులు నానా అవస్థలు పడుతున్న జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏమీ పట్టించుకోవడం లేదని ఆయన పాఠకులు నిలదీశారు. టాయిలెట్స్ లేక అరకొరగా ఉన్న టాయిలెట్లకు నీళ్లు లేక కంపు వాసనకు వెళ్లాలంటే వాంతులకు వస్తున్నాయని చైర్మన్ నిలదీశారు. జిల్లా గ్రంథాలయానికి మౌలిక వసతులపై మీరు ఏం పట్టించుకోవడం లేదని, పేద విద్యార్థులపై చదువుల కోసం చదువుకోవడానికి జిల్లా గ్రంథాలయానికి వివిధ గ్రామాల నుండి వచ్చి ప్రిపేర్ కావడానికి వచ్చిన పాఠకులు చాలా ఇబ్బందులు పడుతున్నారని పాఠకులు చైర్మన్ ని అడిగారు. సెక్రటరీ మొత్తం సంబంధం లేని విషయాలు మొత్తం మాట్లాడుతున్నారు. మీరు ఒక్కనాడు కూడా జిల్లా కలెక్టర్ మీరు అంత నిర్లక్ష్యమే ఉంది. ఏది పని చేస్తలేరు. మీరు మీ అవసరం కోసం వచ్చిపోతున్నారు. ఇది అత్తగారిల్లు అక్కడ ఇంతమంది సమస్యలు 100 మంది అడుగు
నిమ్మకు నీరైతే నెలకోసారి వాళ్ళని ఒకసారి అడిగి ఆఫీసర్ ఒకసారి అడిగి దాన్ని ఎమ్మడెమ్మడి అడుగుతుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏం చేస్తారు సెక్రటరీ గారు? మీరు చేయరు కదా, మీరు రోజుకి అడిగారు కదా. నెలకోసారి వారానికి ఒకసారి అడిగితే కాదు. ఉన్నప్పుడు రోజులో రావాల్సి వస్తుంది. సమస్యలు ఎక్కువ రాలేనని చెప్పుకోవాలి. ప్రజావాణి వస్తాడు, ప్రజావాణి వస్తాడు, ప్రజావాణి వస్తాడు, ప్రజావాణికి 2 గంటలకు వస్తాడు, 3:30 టైంకి వెళ్ళిపోతాడు. అట్లా అడగరాదు. వస్తారా నీకు అనవసరం. నేను వస్తాను. నువ్వు సెక్రటరీతో చెప్పు. మీరు ఎందుకు అనుకోరు? నీకు ఎన్నిసార్లు పిలిచిన నువ్వు వచ్చి నువ్వు ఉన్నావా? ఈ రోజు కనపడుతున్నావు. నువ్వు ఈ రోజు కనపడుతున్నావు. ఎప్పుడు సమస్యలు చెప్పు. ఏం తెలుసు నీవు? నాకు గురించి ఏం తెలుసు? గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గ్రంథాలయమును మరి సమస్యలతో సతమతం అవుతుంటే ఈనాడు గ్రంథాలయ సెక్రటరీ ఇక్కడ ఉన్నాడా లేడా అనేది అందరికీ అనుమానం వస్తుంది. మరి అదేవిధంగా ఈ యొక్క గ్రంథాలయ చైర్మన్ కూడా దీన్ని పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. మరి ఈనాడు ఈ గ్రంథాలయము జిల్లాకున్న ఏకైక గ్రంథాలయము. మరి పాఠకులందరూ కూడా మరి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించినటువంటి పాఠకులందరూ కూడా రెగ్యులర్గా లైబ్రరీకి వచ్చి చదువుకొని జాబులు కొట్టాలని ఒక ఉద్దేశంతో మరి వారందరూ ఇక్కడ వచ్చి చదువుకుంటూ ఉంటే వాళ్లకు ఇక్కడున్న గ్రంథాలయ సెక్రటరీ కానీ గ్రంథాలయ చైర్మన్ కానీ మరి వీళ్ళంతా ఏమి సమస్యల మీద స్పందించకుండా గాలి కొదిలేసి ఇవాళ జోగులమ్మ గద్వాల గ్రంథాలయాన్ని మరి సమస్యలతో సతమతం చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం. ఇక్కడనే బాత్రూంలో అయితే విపరీతమైన దుర్గంధంతో దుర్వాసన వస్తుంది. చాలా రోజుల నుంచి పిల్లలు పాఠకులు ఇబ్బంది పడుతూ ఉంటే మరి దీన్ని పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. మొన్న పోయిన వారం కూడా ప్రజావాణిలో మేము కలెక్టర్ గారికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సార్ ఈ రకంగా సమస్యలు ఉన్నాయి గ్రంథాలయంలో, మరి గ్రంథాలయాన్ని పట్టించుకోవడం లేదు. ఈ గ్రంథాలయ సెక్రటరీ అయితే నెలలో 2 సార్లు 3 సార్లు వచ్చి మరి కనపడకుండా కనుమరుగవుతున్నాడు. ఈ సమస్యలపైన ఎటువంటి స్పందన లేదు. మరి అదేవిధంగా మహిళలకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ బాత్రూమ్స్ కానీ పురుషులకు కానీ ఇక్కడనే చూస్తున్నాం. అంతా అక్కడ కూర్చుంటే మొత్తం వాసన, భయంకరమైన వాసన వస్తుంది. మరి ఈ రకంగా గాలికి వదిలేసి మరి గ్రంథాలయానికి సంబంధించినటువంటి సెక్రటరీ ఏం చేస్తున్నాడని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కాక నెలకు అంటే కాకపోతే బాత్రూమ్స్ ఏమో చాలా గలీజ్ ఉన్నాయి. వీక్లీ థ్రైస్ అన్న క్లీన్ చేపియాలి అందరికీ. ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు. దానిలో అయితే అసలు లైట్ కూడా లేదు. చాలా ఇబ్బంది. పోవాలంటేనే చాలా స్మెల్ వస్తుంది. ఒక్కోసారి వాటర్ కూడా రావు. లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు. కాబట్టి ఒకసారి గమనించి చూస్తే మంచిది. రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా డాక్టర్ పెంట రాజేష్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడాన్ని మాజీ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఎన్టీపీసీలో రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెంట రాజేష్ మీరు డాక్టర్ అని బిరుదు తగిలించుకొని రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా పోస్ట్ చేయడం పట్ల రమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్టర్ పెంట రాజేష్ గారు మా రెడ్డి సామాజిక వర్గం మీద మమ్మల్ని కించపరిచే విధంగా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాని మీద నేను ఈరోజు స్పందన జరుగుతూ ఉన్నది. డాక్టర్ పెంట రాజేష్ గారు, మీరు డాక్టర్ అనే ఒక ట్యాగ్ తగిలించుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మీరు ఏం రాశారంటే, సాంబా రాసుకో రామగుండ వడ్డ బీసీలకు గడ్డ, ఇక్కడ బీసీలకు తప్ప ఇంకొకరికి అవకాశం లేదు, పెంట రాజేష్ పటేల్ పక్కా బీసీ బిడ్డ. నేను పక్కా బీసీ బిడ్డ గారిని అనలే కదా. రెండవది, నో రెడ్డిస్ నో ముడ్డీస్, ఇదేనా మీరు మాట్లాడే భాష? ఒక డాక్టరేట్ పెట్టుకొని కనీస భాష లేకుండా మా రెడ్డి సమాజాన్ని ఇంత కించగా మాట్లాడడం మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే మా రెడ్డి సమాజానికి ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ పెట్టి మనం కించపరిచావో అదే సోషల్ మీడియా వేదికగా క్షమాపణ కోరకపోతే తప్పకుండా నీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే మా రెడ్డి సమాజం 2 రోజులు చూస్తూ ఉన్నారు, ఇంకా కూడా టైం ఇస్తూ ఉన్నారు, మీరు స్పందించడం లేదు. రామగుండం అడ్డ బీసీలో అడ్డ అంటున్నాం, సంతోషం. గత మాజీ గౌరవ ఎమ్మెల్యే గారు కోరకండి చందర్ గారు, మీ బావగారు, మీ వాడలో మీకు కార్పొరేట్ టికెట్ ఇవ్వాలి నీకు. అలాంటి వ్యక్తివి
నీ స్థాయి నువ్వు తెలుసుకోకుండా రెడ్డిస్ని ఈ విధంగా మాట్లాడడం మేము చాలా తప్పుపడుతూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఆ స్వేచ్ఛ మనకుంది. అంతేగాని ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కించపడడం చాలా తప్పిది. మేము బీసీలను కానీ, ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ అందరినీ గౌరవిస్తాము. మీరేం చేస్తున్నారు ఇక్కడ? మతాలను, కులాలను అడ్డం పెట్టుకొని ఏం సాధిస్తున్నారు అర్థం కావడం లేదు. కాబట్టి దీని మీద నేను వ్యక్తిగతంగా తోటి కార్పొరేటర్గా నేను స్పందిస్తున్నాను. దీన్ని తప్పకుండా నువ్వు క్షమాపణ కోరకపోతే పెంట రాజేష్ గారు ఈ వ్యవహారం పెట్టే అవకాశం ఉంది. మా రెడ్డి సమాజం ఇంకా ఒక్కబడుతూ ఉన్నది. తప్పకుండా క్షమాపణ, బహిరంగ క్షమాపణ కోరాల్సిందే. మీకు ఒక రోజు టైం ఇస్తూ ఉన్నాం. వేరే డేలా తప్పకుండా నీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉందని తెలియజేస్తాను. జూలై 9న కార్మిక హక్కుల రక్షణ కోసం జరిగే సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మె విజయవంతంగా ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లాలో ప్రచారంలో భాగంగా సింగరేణి ఆర్జీవన్ డివిజన్ పరిధిలోని రైల్వే మెయింటెనెన్స్ కార్మికుల వద్ద శుక్రవారం సమ్మె ప్రచారం నిర్వహించారు. జూలై 9న జరిగే సమ్మెను నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు, 4 లేబర్ కోడ్లను జూలై 9న జరిగే సమ్మెను చేయండి. నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇవాళ ఎన్నో పోరాటాలు, త్యాగాలతోటి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 29 చట్టాలుగా మార్చి, దాన్ని 29ని 4 కోడ్లుగా మార్చి కార్మికులను మరి పెట్టుబడిదారులకు మరి అప్పనంగా అప్పచెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ అనేక ప్రభుత్వ రంగ సంస్థలు, లాభాలు నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రైవేటు పరం చేస్తూ కార్మికులు బజారు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా వ్యతిరేకమైనటువంటి, కార్మిక వ్యతిరేకమైనటువంటి, రైతు వ్యతిరేకమైనటువంటి విధానాలను కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విధానాలు స్వస్తి పలకాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జూలై 9న నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి సమ్మె కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా జూలై 9న మొత్తం సమయత్తం కూడా అంతా కూడా సమ్మెలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, కాంట్రాక్ట్ కార్మికుల అవుట్సోర్సింగ్ అంతా కూడా మరి పని భద్రత కల్పించాలని చెప్పి, కనీస వేతనం 26,000 ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా జూలై 9న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల యునైటెడ్ ఫోరం నాయకులు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. శుక్రవారం ఎన్టీపీసీ ప్లాంట్ లేబర్ గేట్ 2 వద్ద జరిగిన గేట్ మీటింగ్కు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని, కార్మిక వర్గానికి నష్టదాయకమైన 4 లేబర్ కోడ్ అమలు, 12 గంటల పని విధానం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తుందని ఆరోపించారు. నా గేట్ కోడ్ చేయాలంటే నా ఆధార్ కార్డు ఉంది, నాకు భారత ప్రభుత్వం ఇచ్చింది. నాకు ఎన్నికల ఓటర్ ఐడి ఉంది, అది కూడా నాకు నా భారత ప్రభుత్వం ఇచ్చింది. అంటే భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు కార్డుల కంటే ఎక్కడో కోరికిస్కగాడు ఇచ్చేటువంటి క్యారెక్టర్ సర్టిఫికేట్ నీకు ముఖ్యమా? ఈ మాత్రం సోయి లేదా మేనేజ్మెంట్కో, ఈ మాత్రం సోయి లేదా యాజమాన్యానికే? ఏం కండిషన్లు పెడుతున్నారు అంటే ఏదో ఒక లింక్ పెట్టి, ఏదో ఒక లిటిగేషన్ పెట్టి కార్మికుని ఇంటికి పంపించాలి, తక్కువ కార్మికులతో నేను ఎక్కువ పని చేయించుకోవాలి, లేదా ఇప్పుడు పాత కార్మికులందరికీ అలవెన్స్ ఇవ్వాలి కాబట్టి వీళ్ళందరినీ ఇంటికి పంపిస్తే కొత్త కార్మికులతో నేను అలవెన్స్ ఇవ్వాల్సిన అవసరం. ఇది కదా నీ దుర్మార్గమైన నీతి, ఇది కదా నీ తగులుబాజు వ్యవహారం. అందుకని ఈ సర్టిఫికెట్లు, బిట్లు వేటిని అంగీకరించమనేది కూడా మనం చెప్తా ఉన్నాం. అయినా మేనేజ్మెంట్ వినట్లేదు.
కాంట్రాక్టర్లు వినట్లేదు. దీనికి వ్యతిరేకంగా కూడా మనం ఈ సమ్మె డిమాండ్లలో పెడతా ఉన్నాం. జూలై 9వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెలో నేను మాట్లాడే ప్రతి మాట ఉంటుంది, ప్రతి వాక్యం ఉంటుంది మేనేజ్మెంట్కు తెలియజేయడం కోసం. అట్లాగే వయస్సు రిటైర్మెంట్ వయస్సు 65 సంవత్సరాలు కావాలని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? ఎక్కడో రిటైర్డ్ అయినోని తీసుకొచ్చి ఇక్కడ రిక్రూట్ చేసుకుంటున్నాం. ఎక్కడో రిటైర్డ్ అయినోని కాదు, మన ఎన్టీపీసీ ఎంప్లాయీ రిటైర్ అయితే తీసుకొచ్చి మళ్ళీ నువ్వు కాంట్రాక్ట్ కార్మికులుగా పెట్టుకుంటాను ఇక్కడ. మరి నేను కాంట్రాక్ట్ కార్మికుడుగా 30 ఏళ్ళు 35 ఏళ్ళు పనిచేస్తే నాకు ఇంకో 5 ఏళ్ళు ఇస్తే నీ మూల్యం పోయింది. కాబట్టి ఆ బేస్ లో నా కార్మికుడికి 65 సంవత్సరాల రిటైర్మెంట్ బెనిఫిట్ కావాలని అడుగుతున్నాం. ఇట్లా మనం మాట్లాడుకుంటాం. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల కొడుకులు పిల్లలు బాగా ఉన్నత చదువులు చదువుకుంటే ఎన్టీపీసీలో కానీ తెలంగాణ ప్రాజెక్టులో కానీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మనకు ఇస్తున్నారా? అదొక దందా. ఆ దందా లేదు, కానీ మన పోరగాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇది కూడా మన అగ్రిమెంట్ లో అవసరం. కానీ ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే చేసిన అగ్రిమెంట్ ను, లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర అంగీకరించిన అగ్రిమెంట్ ను తుంగలో వ్యక్తి ఈ రోజు కార్మిక వర్గంతో ఆటలాడుకుంటుంది ఎన్టీపీసీ యాజమాన్యం. అందుకే ఈ అంశాలన్నింటినీ ఈ సమ్మె జూలై 9 సమ్మెలో చేర్చడానికి ఒక హెచ్చరికగా జూలై 9వ జరిగినటువంటి సమ్మె చెప్పాలి. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులందరూ ఏకమవుతారు. వీళ్ళమ్మ అవసరమైతే సమ్మెకు సిద్ధం. ఎంత దుర్మార్గమయ్యా! మనం 30-35 ఏళ్ళలో పనిచేస్తాం, మన డిపెండెంట్ పెట్టుకోమంటాడు. వచ్చిన మన పోరాడి యాజమాన్యానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మన 18 అగ్రిమెంట్లు 22 అగ్రిమెంట్లు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ ఉన్నటువంటి ఐటీఐ చేసినటువంటి కార్మికులకు బేషరతుగా స్కిల్డ్ పేమెంట్ ఇస్తారని చెప్పని ఈ అగ్రిమెంట్ లో రాసుకున్న దాని ప్రకారంగా ఇవ్వాలని చెప్పని, అలాగే 15 సంవత్సరాలు పైబడి పనిచేసినటువంటి కార్మికులకు నేషనల్ జాబ్ కింద, అంటే ఏ పని చేస్తా ఉన్నాడో ఆ పని గుర్తించి వారందరికీ కూడా స్కిల్ ప్రమోషన్ చేయాలి. ఒకవేళ ఎక్కడన్నా ప్రమోషన్ ఇచ్చేటువంటి పరిస్థితి కనుక లేకపోతే వారికి వెయిటేజ్ ఇవ్వాలని చెప్పని అగ్రిమెంట్ లో ఉంది. దీన్ని తప్పకుండా ఇవ్వాలని చెప్పని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని తెలియజేసుకుంటూ ఇంకా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్త సమ్మె అనేది మనం అనౌన్స్మెంట్ చేసి ఇప్పటికి 4 రోజులు అవుతా ఉన్నది. జూలై 9న దేశవ్యాప్తంగా ప్రజలు, కార్మికులు, కర్షకులు, కోట్లాది కార్మిక వర్గం అంతా ప్రజలంతా కూడా సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ రోజు అది ఎందుకు సమ్మె చేస్తున్నామంటే మన భారతదేశాన్ని మనం రక్షించుకోవడానికే ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏమి తెలియకుండానే చట్టాలన్నింటినీ రద్దు చేస్తూ ఉన్నది. మరి చట్టాలను రద్దు చేస్తూ ఉన్నది, కనీస వేతనం మాత్రం పెంచడం లేదు. మరి ఎందుకు కనీస వేతనం పెంచడం లేదు? 2017 జనవరి నాడు ఇచ్చిన ఏదైతే జీవో ఉందో ఇప్పటి వరకు కూడా అదే జీవో కొనసాగుతూ ఉన్నది. అంటే మనకు 8 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మరి పార్లమెంట్లో మాత్రం బిల్లులు పెట్టి వాళ్ళ వేతనాలు, పెన్షన్లు పెంచుకున్న సోయి ఈ కార్మిక వర్గం మీద ఈ మోడీ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి లేదా అని చెప్పి సూటిగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా 8 సంవత్సరాలు కావస్తున్నా కనీస వేతనం 26,000 ఇవ్వాలనే డిమాండ్ను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ వేదికపై నుంచి CITU యునైటెడ్ ఫోరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా జూలై 9న దేశవ్యాప్త సమ్మె చేయాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ గేట్ మీటింగ్ జరిగింది. ఈ గేట్ మీటింగ్లో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యను కూడా జోడించి జూలై 9వ తారీఖు నాడు జరిగేటువంటి సమ్మెలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు 26,000గా నిర్ణయించాలని, అదేవిధంగా ఎన్టీపీసీ యాజమాన్యం
2018-23లో జరిగినటువంటి అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాలు ప్రమోషన్ పాలసీ, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇట్లాంటి తదితర సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని, అదేవిధంగా డిపెండెంట్ కార్మికులందరికీ కూడా ఫుల్ అలవెన్స్ ఇవ్వాలని, మెడికల్ చెకప్ పేరుతోటి కార్మికులను ఇబ్బందులకు గురి చేసే పద్ధతి మానుకోవాలని, క్యారెక్టర్ సర్టిఫికెట్ పేరుతోటి గేట్ పాస్లు ఆపే పద్ధతిని మానుకోవాలని తదితర డిమాండ్లన్నింటినీ కూడా దీంట్లో జోడించి జూలై 9వ తారీఖు నాడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో మొత్తం కాంట్రాక్ట్ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల యునైటెడ్ ఫోరం తరఫున పిలుపునివ్వడం జరిగింది. ఇందులో అన్ని సంఘాల నాయకత్వం కూడా పాల్గొనడం జరిగింది. గోదావరికని పట్టణానికి వస్తున్న రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలుకుదామని జాతీయ ఎన్బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, మాల సంఘం నాయకులు గుమ్మడి కుమారస్వామి పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లేబర్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఈ నెల 6న ఆదివారం గోదావరికని ప్రాంతానికి ఆహ్వానించి కని ఆర్కే గార్డెన్లో ఆత్మీయ సన్మానం చేసుకున్నామని తెలిపారు. దిశా మెంబర్ తనయుడు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేకానంద గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్మిక శాఖ, మైనింగ్ శాఖ మంత్రులుగా నియమితులై ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి సందర్భంగా వారికి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రజాప్రభుత్వంలో మరి మన పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మన కోల్ బెల్ట్కు సంబంధించి మరి కార్మిక శాఖ మంత్రిగా నియమితులు కావడం కార్మికుల అందరికీ కూడా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే వారు 3 తరాలుగా పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ వెంకటస్వామి గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా, వారి ప్రథమ కుమారుడు వినోద్ గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ఈరోజు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరి కార్మిక శాఖను నిర్వహించడం, ఒకే కుటుంబం నుంచి 3 కూడా నిర్వహించడం చాలా అరుదైన రికార్డు రాష్ట్రంలో. మరి అటువంటి సందర్భంలో ఈరోజు కార్మికులు వారిపైన ఆశలు పెట్టుకున్నారు. ఈ కార్మిక సమస్యలు, కాంట్రాక్ట్ కార్మికులు అయితేనేమిటి, సింగరేణిలో అపరిచిత ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా డిపెండెంట్ సమస్య కానివ్వండి, దాని గురించి వారు నిరంతరం కూడా బట్టి విక్రమార్క గారితో, ముఖ్యమంత్రి గారితో, సింగరేణి సీఎంతో చర్చలు చేస్తున్నారు మారుపేర్ల విషయంపై. అదేవిధంగా ఈ 1 నెల 15 రోజులలో దానికి ఒక పరిష్కార మార్గం కనుగొనే విధంగా వారు కార్యాచరణ తీసుకున్నారు వివేక్ వెంకటస్వామి గారు. వారు తప్పకుండా కార్మికులకు, బడుగు బలైన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంక్షేమాన్ని కోరేటువంటి వ్యక్తుల్లో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ప్రథమ స్థానంలో ఉంటారు. మరి అదేవిధంగా వారి కుమారుడే ఇప్పుడు మనకు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. మరి అది కూడా చాలా రికార్డైన విషయం. ఎందుకంటే పెద్దపల్లి నుంచి 3 తరాలుగా గిన్నిస్ బుక్లో ఎక్కాలి అసలు. వెంకటస్వామి గారు, వారి కుమారుడు వివేక్ గారి కుమారుడు వంశీబాబు గారు కూడా మరి పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికైండు. అదేవిధంగా చెన్నూరులో కూడా ఒక రికార్డు ఉన్నది. వెంకటస్వామి గారు 54లో, అదేవిధంగా వినోద్ గారు, మరి మొన్న వివేక్ వెంకటస్వామి గారు కూడా 3 కూడా ఒకే 2 ప్రాంతాల నుంచి, ఒకే కుటుంబం నుంచి ఎన్నికైనటువంటి అరుదైన రికార్డు మరి రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇది తప్పకుండా గిన్నిస్ బుక్లో కానీ, లిమ్కా రికార్డ్ ఆఫ్ బుక్లో కూడా నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము గతంలో కూడా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. కార్మిక శ్రామిక బంధుగా బిరుదాంకితులైనటువంటి మరి 101 కార్మిక సంఘానికి, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు 101 కార్మిక సంఘానికి నాయకత్వం వచ్చినటువంటి స్వర్గీయ వెంకటస్వామి గారికి భారతరత్న ఇవ్వాలని
మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే వారు కార్మికులకు, సింగరేణి కార్మికులకు పెన్షన్ విధానం తీసుకొచ్చి అదేవిధంగా 75,000 మంది గుడిసెవాసులకు పట్టాలు ఇప్పించినటువంటి ఘనత సింగరేణి ప్రాంతాల్లో కూడా సుమారు 25,000 మంది మరి సింగరేణి కార్మికులకు 22,000 పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర వారిది. కాబట్టి ఈ అరుదైనటువంటి ఒక అవకాశాన్ని మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తప్పకుండా వెంకటస్వామి గారి యొక్క పేరు భారతరత్నకు పరిశీలించవలసిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మరి వెంకటస్వామి, మన వివేక్ వెంకటస్వామి గారి పర్యటన 4 గంటలకు ఉంటుంది. గోదావరి ఒడ్డున ప్రజా సంఘాలు ఆదివారం నాడు పండుగ కూడా, మరి ఆదివారం నాడు గోదావరి తీరానికి వెళ్ళి వారిని ఘనస్వాగతం చేసుకొని మన ఆర్కే గార్డెన్లో మన కార్యకర్తల మీటింగ్, అదేవిధంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ కూడా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, కుల సంఘాల వాళ్ళు కూడా ఆ ఒక కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. మన ప్రాంతపు సుపరిచితులు దశాబ్దాల వారీగా పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిచితులైనటువంటి గౌరవనీయులు, పెద్దలు, కీర్తిశేషులు వెంకటస్వామి గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఆనాడు జరిగినవి. వారు 4 దఫాల ఇక్కడ గెలవడం, ఎంపీగా 2 సార్లు కేంద్రం లోపల ఇందిరాగాంధీ ప్రభుత్వంలో యూనియన్ మినిస్టర్గా, మరి అదేవిధంగా పివి నరసింహారావు గారి యొక్క హయాంలో కూడా ఇటు లేబర్ మినిస్టర్, ఇటు జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. మరి సిద్దిపేట నుంచి కూడా 3 పర్యాయాలు వాళ్ళు ఎంపీగా పనిచేశారు. మరి దాని తర్వాత డాక్టర్ వివేక్ గారు, వారి యొక్క కుమారుడు ఇదే పెద్దపల్లి నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలవడం జరిగింది. మరి ఆయన కూడా ఈ ప్రాంతానికి మరిచిపోయినటువంటి సేవలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వినోద్ గారు లేబర్ మినిస్టర్గా చెన్నూరు నుంచి గెలిచి ఉన్నప్పుడు కూడా ఆయన హయాం లోపల కూడా ఏపీ మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డుగా నాకు ఒక అవకాశం వచ్చింది. షెడ్యూల్ 1 and 2 ఎంప్లాయ్మెంట్స్ అంటే 65 + 8 + 4 అడిషనల్గా ఎంప్లాయ్మెంట్స్ అంటే అడవి ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వరకు ఉన్నటువంటి వేతనాల లోపల సవరణ చేసేటువంటి అవకాశము వారి కొడుకు, నేను కలిసి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేశాము. అదే హయాంలో వెంకటస్వామి గారి యొక్క ఆశీర్వాదంతో తరాల నుంచి మన గోదావరి ఖనిలో పట్టాలు ఇప్పియాలా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు యుద్ధ ప్రాతిపదిక తీసుకొని ఇక్కడ 2,000కు పైచిలకు మందిని కూడా ఇక్కడ ఇప్పించారు. బిఎఫ్ఐఆర్లో ఆ దినం సింగరేణి వెళ్ళిపోతుందని చెప్పేసి భయభ్రాంతులకు కార్మికులు గురైనప్పుడు ఎన్టీపీసీ నుంచి 400 కోట్ల రూపాయలు అప్పటికప్పుడు రుణం తీసుకొని బిఎఫ్ఐఆర్ నుంచి కాపాడితే ఈరోజు మనం అందరం కూడా హ్యాపీగా మనం ఉండగలుగుతాం అన్నాం అనేటువంటిది కూడా మర్చిపోయినటువంటి సంఘటన. మరి అదేవిధంగా డాక్టర్ వివేక్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు, సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఎఫ్సిఐ మూతపడిపోయినటువంటి దాఖలా మనకు అందరికీ తెలుసు. వెంకటస్వామి గారు కోపు చైర్మన్ ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులను తీసుకొచ్చేసి కూడా ఎఫ్సిఐ గురించి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని తనయుడైనటువంటి వివేక్ గారు ముమ్మరంగా ప్రయత్నం చేసి కొట్లాడి 10,000 కోట్ల రూపాయలు ఏదైతే అప్పుండేనో దాన్ని ఫర్టిలైజర్ సిటీని వైప్ ఆఫ్ చేసి మరి ఈరోజు ఆ యొక్క కార్యక్రమము, ఆ యొక్క ఇండస్ట్రీ ఆర్ఎఫ్సిఎల్ వచ్చిందంటే కేవలము కాంగ్రెస్ ద్వారా, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ యొక్క ద్వారా, వెంకటస్వామి గారి ఆశీస్సులతో, వారి సుపుత్రుడు చేసినటువంటి డాక్టర్ వివేక్ గారి యొక్క శ్రమ అని చెప్పక తప్పదు. దానివల్ల ఈరోజు మన దక్షిణ భాగము, గోదావరి ఖని యొక్క దక్షిణ భాగము విరజల్లుతున్నది, అందాలుగా ఈరోజు తయారైపోయింది అనేది కూడా మనం మర్చిపోయినటువంటి. మరి అంతేకాదు వారి ద్వారా ఎన్టీపీసీ లోపల పీకే రామయ్య క్యాంపుని తీసేటప్పుడు 400 పట్టాలు పీకే రామయ్య క్యాంపు ఆ దినం ఉన్నటువంటి పార్థసారథి కలెక్టర్ గారి ద్వారా ఇప్పిస్తే ఈరోజు అక్కడ 2,000 కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి, సస్యశ్యామలంగా ఉన్నది. ప్రత్యేకంగా మనం గమనించాల్సింది ఏంటిదంటే ఆనాడు డాక్టర్ వివేక్ గారు సపరేట్ తెలంగాణ కోసం కంకణం కట్టుకుని ప్రయత్నం చేసినప్పటి దాంట్లో 4,000 మెగావాట్ల ఉత్పత్తి ఎన్టీపీసీ ద్వారా తయారు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలా అనేటువంటిది ప్రతిపాదనలో ఉంది. దానిలో భాగంగా ఆ దినం ఆ భూమి ఖాళీ చేయకపోతే ఈరోజు ఆ 4,000 మెగావాట్లు అది నల్గొండ జిల్లాకు వెళ్ళిపోయేటువంటి ప్రాజెక్టు మనకి ఇక్కడ వచ్చిన దాంట్లో కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క ప్రమేయం ఉన్నది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా.
అదేవిధంగా నేను చెప్పుకుంటూ పోవాలంటే చాలా చరిత్ర ఉన్నాయి. కాబట్టి వారు ఈరోజు లేబర్ మినిస్టర్ కావడం అనేటువంటిది మనకు తెలిసినటువంటి వ్యక్తి, కార్మికులకు తెలిసినటువంటి వ్యక్తి, కార్మికుల కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు లేబర్ మినిస్టర్ కావడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇవాళ హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఉడతా నాగర్ కర్నూలు జిల్లా జోగులాంబ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 జిల్లా ఎస్పీ ఆఫీస్ నందు ముగింపు కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. జోనల్ డ్యూటీ మీట్ 2025 క్లోజింగ్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎస్పీలు వారి సిబ్బందితో పాటు పాల్గొన్నారు. Bronze medal goes to Madan Mohan Timati. Banu Prakash, Maktal PS, Narayanpet district. Gold medal goes to K. Geeta, Mahbub Nagar, One Town. Now, dog squad. Tracking. Sabi. With the dog Charlie. Gold medal Rudra. Bronze medal goes to Vanaparthi district. Handler Shekhar, handler Raghunayak. Dhoni. Raghunayak. Bronze medal goes to Mahbubnagar district, handler Shankar with Rudra. Gold medal goes to Nagar Karnool district, handler Suresh with Rado. Bronze medal goes to Gadwal district, IT communication. Silver medal goes to college, command control. Mallesh, Nagar Karnool district, gold medal goes to declaration of overall championship. Nagar Karnool district is 22 medals. Now I request DIG sir to give memorial. I request DIG sir to. Now I request. విచేసిన మన గౌరవ DIG సార్ శ్రీ ఎల్ఎస్ చౌహాన్, DIG గద్వాల్ జోగులాంబ జోన్ మరియు ఎస్పీస్ నాగర్ కర్నూల్ అందరికీ ధన్యవాదాలు. పోలీస్ జోనల్ డ్యూటీ మీట్, సెకండ్ జోనల్ డ్యూటీ మీట్ నిన్న ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించడం జరిగింది. ఈ డ్యూటీ మీట్లో ఈ జోన్ సంబంధించిన 5 జిల్లాలు గద్వాల, వనపర్తి, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ 5 జిల్లాల సంబంధించిన సిబ్బంది వివిధ అంశాల్లో పాల్గొనడం జరిగింది. టోటల్గా 24 అంశాలలో ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరిలో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఈ విధంగా 3 లెవెల్స్లో విన్నర్స్ని గుర్తించి వాళ్ళకి ఈరోజు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఏర్పాటు చేయడం జరిగింది.
టోటల్గా 72 మెడల్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ డ్యూటీ మీట్ అనేది ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లో వృత్తిపరంగా వివిధ అంశాలలో ఈ పోటీ నిర్వహించడం జరుగుతుంది అన్నమాట ప్రతి సంవత్సరం. ఈ పోటీలలో ఏంటంటే మా వృత్తి నైపుణ్యంని దాన్ని పెంపొందించడం కోసం, తర్వాత పోటీ తత్వంతో వృత్తిపరమైన అంశాలలో వాళ్ళు తర్ఫీదయ్యి మాకు ఈ డ్యూటీలో వాళ్ళు వివిధ ఏ అంశాలైతే ఆ అంశాల్లో ఎఫిషియన్సీ తోటి పర్ఫెక్షన్ తోటి పనిచేసి డిపార్ట్మెంట్లో సేవలను ప్రజలకి మెరుగ్గా అందించడానికి ఈ ఉద్దేశంతో ఈ డ్యూటీ మీట్ అనేది జరుగుతుంది. ఇక్కడ నెగ్గిన వారందరినీ కూడా గోల్డ్ మెడలిస్ట్ అందరినీ స్టేట్ లెవెల్ డ్యూటీ మీట్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అక్కడ వారు పార్టిసిపేట్ చేసి అక్కడ విన్నర్స్ అవుతే నేషనల్ లెవెల్ డ్యూటీ మీట్లో అది అన్ని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పార్టిసిపేట్స్ తోటి పోటీపడి అక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అందులో కానీ గెలిస్తే డిపార్ట్మెంట్ నుంచి ఇంక్రిమెంట్స్ గోల్డ్ మెడల్కి, సిల్వర్ మెడల్కి, బ్రాంజ్ మెడల్కి నేషనల్ లెవెల్ డ్యూటీ మీట్లో గోల్డ్ ఇంక్రిమెంట్స్ ప్లస్ క్యాష్ రివార్డ్స్ ఉంటుంది అండ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో దానికోసం ఇది ఈరోజు చాలా మా నాయకర్ ఎస్పీ గారు నిన్న ఈరోజు చాలా పకడ్బందీగా సిస్టమేటిక్గా దాన్ని నిష్పక్షపాతంగా దాన్ని ఇండిపెండెంట్ జడ్జెస్ తోటి ఈ వివిధ అంశాల్లో ఈ పోటీలను నిర్వహించారు. సక్సెస్ఫుల్గా ముగింపు జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. తర్వాత మా వివిధ జిల్లాల నుంచి కూడా మా ఎస్పీలు వారి టీమ్స్ని ప్రిపేర్ చేసి ఈ పోటీలో పంపించారు. అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ డ్యూటీ మీటింగ్ సక్సెస్ చేశారు. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. రండి రండి. రామగుండం 20వ డివిజన్లో సంపు నిర్మాణం జరిగిన మోటార్ పంపు ఏర్పాటు జాప్యం నీటి సరఫరా లేకపోవడంపై ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ స్పందించారు. శుక్రవారం ప్రధాన నీటి సరఫరా పైపు నుండి సంపులోకి నీటిని పంపించే పైప్ లైన్ కనెక్షన్ల ఏర్పాటు పనులు చేపట్టారు. ఈ పనులను తాజా మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ పరిశీలించారు. ఎన్టీపీసీ పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం భవన నిర్మాణానికి సహకారం అందించాలని రామాంజనేయ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు చెన్నరాము రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సి రాజ్ ఠాకూర్ని కోరారు. శ్రీ రామాంజనేయ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. సందర్భంగా ఎన్టీపీసీలో నాయి బ్రాహ్మణ సంఘం భవనానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రామాంజనేయ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. దూరం చల్లి మంచిగా రాని ప్రభుత్వాలు యాజమాన్యాల చేతిలో బానిసలుగా మారకుండా ఉండాలంటే మోదీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్ల రద్దుకై జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గమంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని జూలై 9న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మె విజయవంతం కోసం కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్మిక వర్గాన్ని సమ్మెకు సమాయత్తం చేస్తున్నాయి.
మొన్న 2019లో రెండవసారి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎటువంటి చట్టాలు తీసుకొచ్చిండ్రు, ఆ చట్టాలని ఎప్పుడు అమలు చేయబోతున్నారు, దానివలన కార్మికులకు కలిగే నష్టాలు ఏంటిదంటే, మిత్రులారా కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, పెట్టుబడిదారులు, పరిశ్రమల యజమానులు కార్మికుల చేత 12 గంటల నుంచి 16 గంటలు పని చేయించారు. ప్రత్యేకంగా ప్రపంచ కార్మిక నాయకులు అందరూ కూడా ఇప్పటిలాగే ఒక జేఏసీ లాగా ఏర్పడి చికాగో నగరంలో, అమెరికాలోని చికాగో నగరంలో ఒక పెద్ద నిరసన ప్రదర్శన చేపట్టడంతో అక్కడ కొంతమంది పెట్టుబడిదారులు, అప్పటి ప్రభుత్వం కావచ్చు, కార్మికుల మీద చేయించినటువంటి కాల్పులు, ఎంతోమంది కార్మికుల ఆత్మ బలిదానాలు, అప్పుడు మనకు దాని వలన 8 గంటల అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడ్డది. ఈ ILOలో సభ్య దేశాలు 187. ILOలో సభ్య దేశాలు ఎన్ని? 187. ప్రపంచంలో ఉన్నటువంటి చిన్న ఈ ILOలో సభ్య దేశాలు 187. అందులో భారతదేశం కూడా ఒక సభ్య దేశం. ఇది ఒక అంశం. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. ఆ రాజ్యాంగంలో ఈ కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక చట్టాలకు సంబంధించినటువంటి అంశాలను ILO ఏదైతే ILO ఉందో, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉందో, దానికి అనుగుణంగా మన భారతదేశంలో కూడా చట్టాన్ని రూపొందించడం జరిగింది. ILOలో ఉన్నటువంటి ఏవైతే అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడ్డది. ఈ ILOలో సభ్య దేశాలు 187. ILOలో సభ్య దేశాలు ఎన్ని? 187. ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ILOలో సభ్య దేశాలు 187. అందులో భారతదేశం కూడా ఒక సభ్య దేశం. ఇది ఒక అంశం. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. ఆ రాజ్యాంగంలో ఈ కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక చట్టాలకు సంబంధించినటువంటి అంశాలను ILO ఏదైతే ILO ఉందో, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఉందో, దానికి అనుగుణంగా మన భారతదేశంలో కూడా చట్టాన్ని రూపొందించడం జరిగింది. ILOలో ఉన్నటువంటి ఏవైతే దీనికి 1886 తర్వాత కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులు, పని గంటలు, అదేవిధంగా 1919లో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ఏర్పడిన తర్వాత రూపొందించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి వాటిని కాలరాసే విధంగా 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కుదించి వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. మరి అందులో దానివలన అవి అమలైతే కార్మిక కుటుంబాలకు చాలా నష్టం జరుగుద్ది. పరిశ్రమల యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు మాత్రమే చాలా లబ్ధి జరుగుద్ది. మరి దాని మూలాన మరి ఈ జూలై 9వ తారీఖు నాడు జరిగేటువంటి మరి సమ్మెలో మరి కార్మిక వర్గం అంతా పాల్గొని కార్మికులు ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసి భవిష్యత్తులో కూడా మరి నిరవధిక సమ్మె జరగడానికి మరి సిద్ధం కావాలని INTC కోరుకుంటుంది. అదేవిధంగా సింగరేణిలో ప్రాతినిధ్య సంఘంగా ఏర్పడిన తర్వాత మా నాయకుడు జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మరి INTC సాధించినటువంటి హక్కులు మరి మొట్టమొదలు ప్రైవేటీకరణను రద్దు చేసుకోవడం జరిగింది. 4 బావులను మనము కొత్తగా ఏదైతే ప్రైవేటీకరణ జరిగినటువంటి బొగ్గుమని గనులను కూడా దేశంలో 50 కోట్ల కార్మిక వర్గం ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొనబోతా ఉంది. అందులో భాగంగానే సింగరేణి కార్మిక వర్గం కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని
జేఏసీ పక్షాన అదేవిధంగా ఐఎఫ్టీయు గోదావరి బొగ్గని కార్మిక యూనియన్ తరఫున సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మనము ఈ సమ్మె చేయకపోతే మోడీ ప్రభుత్వం ఇంకా దూకుడుగా వచ్చి ఇవాళ రైతాంగంలో ఉన్నటువంటి రైతు భూములను గుంజుకుంటా ఉన్నాడు, పరిశ్రమలు మూసివేస్తూ ఉన్నాడు, ప్రైవేట్ పరిశ్రమలను అన్నింటినీ కూడా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఆ ప్రైవేటు వాళ్లకు పరిశ్రమలను రక్షించుకోవాలన్నా, ఉద్యోగ భద్రత రక్షించుకోవాలన్నా ఇవాళ ఈ జూలై 9న జరగబోయే సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి మరొకసారి జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ సహజంగానే పెట్టుబడిదారులకు, కంపెనీ యజమానులకు అనుకూలమైనటువంటి పార్టీ. మతోన్మాద సిద్ధాంతంతో ఈ దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. స్వాతంత్రానికి పూర్వం నుండే కార్మికులు అనేక త్యాగాలు చేసి, అనేక మంది అమరవీరులై, అనేక మంది త్యాగాలతో వచ్చినటువంటి హక్కులు, చట్టాలు ఈరోజు తుంగలో తొక్కాలని చూస్తున్నది భారతీయ జనతా పార్టీ. ఒక్కొక్క హక్కు వెనుక అనేక మంది రక్త తర్పణ ఉన్నది, ఒక్కొక్క చట్టం వెనుక అనేక మంది అమరవీరుల బలిదానం ఉన్నది. ఇంతటి త్యాగాలతో సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు కేవలం అధికార బలంతో, అధికార మదంతో మార్చాలని చూస్తున్నది భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగాన్ని మార్చాలనే భారతీయ జనతా పార్టీకి ఈ కార్మిక చట్టాలను మార్చడం ఒక లెక్క కాదు. కానీ వాళ్లకు చెప్పపెట్టుగా కార్మిక వర్గం ఒక్కటైతే ఎట్లా ఉంటుందో రేపు జూలై 9న నిరూపించవలసిందిగా కార్మిక వర్గాన్ని కోరుతున్నాం. రైతాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఢిల్లీ నగరంలో నడిబొడ్డున అనేక మంది ఎండాకాలం, వానాకాలం, చలికాలం అని లెక్క చేయకుండా అనేక మంది ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి నరేంద్ర మోడీతో క్షమాపణ చెప్పించుకొని నల్ల చట్టాలను రద్దు చేయించినటువంటి ఘనత, చరిత్ర రైతాంగానిది. ఆ రైతాంగ స్ఫూర్తిని, అన్నదాతల యొక్క త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని రేపు జూలై 9న అందరూ అన్ని సంఘాల పిలుపుతో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నది. 50 కోట్ల మంది కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. సంఘటిత రంగం, అసంఘటిత రంగం, అట్లాగే రైతులు, హమాలీ నుంచి విమానం దాకా అనేక మంది అసంఘటిత, సంఘటిత కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. సింగరేణి అంటే చైతన్యానికి నిదర్శనం, సింగరేణి అంటే పోరాటాలకు నిదర్శనం, సింగరేణి అంటే త్యాగాలకు దర్పణం. అలాంటి సింగరేణి కార్మికులు తప్పనిసరిగా 100కి 100 ఈ సమ్మెను విజయవంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, మన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలని, అట్లాగే కార్మిక వర్గ చట్టాలను కాపాడుకోవాలని చెప్పి కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున, జేఏసీ తరఫున సవినయంగా మనవి చేస్తున్నాం. సమ్మెలు లేని, సంఘాలు లేనటువంటి భారతదేశాన్ని సృష్టించాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ చర్యలకు చెక్ పెట్టడానికి జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జేఏసీ తరఫున, అలాగే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు జరుగుతున్నటువంటి దేశంలో పరిస్థితులు చూసినట్లయితే, ఒకటి ప్రైవేటీకరణ అనేది వేగవంతం చేస్తూ స్వదేశీ నిదానంతో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం విదేశీయులకు కట్టబెడుతున్నటువంటి అనేక సంస్థలు అయితేంది, డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితేంది, అమ్మకాలు చేయడం అయితేంది, పార్షియల్గా షేర్స్ అమ్మడం అయితేంది చేస్తూ పబ్లిక్ సెక్టార్లను కానీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రక్రియ ఒకటైతే, రెండవది 2019లో 2020లో రాజ్యసభలో, లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు పాస్ అయిన తర్వాత ఈ 44 చట్టాలు, ప్రధానంగా 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చినటువంటి సందర్భంలో దాన్ని ఈ జూన్ నెల నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి దానికి నిరసనగా మనం జరుగుతున్నటువంటి సమ్మె. ఆ రోజు 19-20లో జరిగినటువంటి ఒక ఆమోదం తర్వాత 2021లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రైవేటీకరణ, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మనం సమ్మె పిలుపిచ్చేసి డిసెంబర్ 9, 10, 11వ తేదీలో 2021లో సమ్మెను విజయవంతం చేసుకొని ఆ తర్వాత మనం యాజమాన్యంతో ఒప్పందం కూడా అన్ని సంఘాలను కలుపుకొని టీబీజీ కేసు చేసుకున్నటువంటిది కూడా మనకు గుర్తే. అయినప్పటికీ కూడా మూడవసారి గెలిచినటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ముందుకొస్తూ కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నటువంటి, ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి దానికి నిరసనగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మె, దీన్ని విజయవంతం చేయాలి.
ఈ సమ్మె ఎందుకు అనంటే ఈ సమ్మె నీ కోసం, నీ ఎగ్జిస్టెన్స్ కోసం, నీ సంస్థ ఎగ్జిస్టెన్స్ కోసం, నీ వేజెస్ కోసం, నీ సోషల్ సెక్యూరిటీ కోసం, నీ ఐఆర్ పాలసీని మెరుగుపరచుకోవడం కోసం, నీకు సేఫ్టీ హెల్త్ కూడా కండిషన్స్ మెరుగుపరచుకోవడం కోసం ఈ 4 విషయాలలో చేసినటువంటి చట్టాలు దానికి బదులుగా వస్తున్నటువంటి లేబర్ కోడ్ల వలన నీకు నష్టం జరుగుతుంది అనేటువంటి నీకు ఏదైతే హైర్ అండ్ ఫైర్ అండ్ విధానాన్ని నీకు తీసుకురావడం వలన నీకు శాశ్వత ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులు అనేటువంటిది ఏ సంస్థలు కూడా లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశం. ఈరోజు అగ్నివీర్లో ఏదైతే 4 సంవత్సరాలకే కాలపరిమితి పెట్టి సగం మందిని పంపుతున్నటువంటిది అదే అంతటా కూడా కొనసాగించేటువంటి అవకాశం. మనం అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా పర్మనెంట్గా ఉండాలి, కాంట్రాక్టర్ మారినా కానీ కార్మికుడు మారద్దు అని మనం తీసుకొస్తూ ఉంటే ఈరోజు అసలు పర్మనెంట్ ఎంప్లాయీ లేకుండా చేస్తున్నటువంటిది అయితేంది. లేదా నీ సోషల్ సెక్యూరిటీ ఈరోజు సిఎంపిఎఫ్ లాంటి, ఈపీఎఫ్ లాంటి దాన్ని 12% ఉంటే 10%కే తీసుకురావాలి అంటే మనకి 24% బదులుగా 20% రావడం వల్ల 4% తగ్గడం వల్ల నీకు వేలాది రూపాయలు ప్రతి నెల నష్టపోతున్నటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనికి తోడుగా ఈరోజు ప్రైవేటీకరణ బావులు అనేటివి కూడా ఈరోజు సింగరేణిలో చూసినట్లయితే 38 గనులు మాత్రమే ఉన్నాయి, 22 అండర్ గ్రౌండ్లు మనం. ఈ యొక్క 5-10 ఏళ్లలో 22 గనులు కూడా మాయమై ఒక 4-5 గనులు మాత్రమే మిగిలినట్లయితే మన యొక్క గనుల సంఖ్య 15-20కే పరిమితమైనట్లయితే ఈరోజు 2 ఏదైతే కోయగూడెం, సత్తుపల్లిలో ప్రైవేటు వాళ్ళకు వచ్చినాయో అలానే యాక్షన్లో మనం పాల్గొన్నట్లయితే ఇతర సంస్థలకు వచ్చినట్లయితే మన యొక్క గనుల సంఖ్య తగ్గి ఈ ప్రైవేటు వాళ్ళ గనుల సంఖ్య పెరిగినట్లయితే ఈ సింగరేణి ఉంటుందా, సింగరేణి సంస్థ పేరు ఉంటుందా, లేకపోతే మరో పేరు వస్తుందా అనేది ఆలోచించాలి. మనం ఇన్వాలిడేషన్ ద్వారా ఈ యొక్క 2018 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 15,000 మంది కార్మికులు వచ్చినటువంటి వాళ్ళు, ఇంకా 35-40 సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి వాళ్ళు, ఇలాంటి విధానాలు ఈ లేబర్ కోడ్లు ఒకవేళ అమలైనట్లయితే మనం మన పూర్తి సర్వీసు పూర్తి చేసుకుంటామా అనేటువంటిది ఒక అభద్రత ఉన్నది. అందుకే కామ్రేడ్స్ మనం జూలై 9న జరిగేటువంటి సమ్మెను విజయవంతం చేసి మన ఐక్యతను ప్రదర్శించి దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా మన ఐక్యతను తెలియజేస్తూ అప్పటికి కూడా దిగిరానట్లయితే ఆ తర్వాత ఉన్నటువంటి విషయాలపైన దేశవ్యాప్తంగా చర్చించుకొని ఏ విధమైనటువంటి పోరాటాలు కానీ, ఉద్యమాలు కానీ, నిరవధిక సమ్మె కానీ ఇంకా ఏ రూపంలో మనం రైతాంగ స్ఫూర్తిగా రద్దయినటువంటి చట్టాలను కూడా చూస్తున్నాం. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ఒక చైతన్యవంతమైనటువంటి సింగరేణి కార్మిక వర్గం, అనేక విప్లవ పోరాటాలకు నాంది పలికినటువంటి కార్మిక వర్గం, అలాగే జేబీసీసీఐ అగ్రిమెంట్లు కూడా మన సింగరేణి ద్వారానే తీసుకున్నటువంటి ఒప్పందం చేయించినటువంటి చరిత్ర కలిగినటువంటి కార్మిక వర్గం, అలాగే అనేక హక్కులను కూడా కోల్ ఇండియాలో లేనటువంటి అనేక హక్కులను కూడా పొందినటువంటి కార్మిక వర్గం. తప్పకుండా ఒక చైతన్యవంతంతో మనం ఐక్యతను ప్రదర్శించి జూలై 9 సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా సింగరేణి కార్మిక సోదరిమణులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూలై 9న సమ్మె పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు జీడీకే టూయింగ్ లేన్లో అన్ని కార్మిక సంఘాల తరఫున గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సమ్మె ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే కార్మిక చట్టాలను మారుస్తూ కోడ్లుగా తీసుకువస్తున్నాడో దీనికి వ్యతిరేకంగా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం, బొగ్గు గనుల రక్షణ కోసం మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో పూర్తి స్థాయిలో కార్మిక వర్గం మొత్తం కూడా భారతదేశంగా జూలై 9న సమ్మె చేయబోతూ ఉన్నది. ఈ సమ్మెతో పాటు జూలై 9న అనేక ప్రదర్శనలు, రాస్తా రోకోలు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయకుండా రేపు ఈ కోడ్స్ కనుక అమలైతే కార్మికులు మొత్తం కట్టు బానిసల లెక్క పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలతో ఈ నరేంద్ర మోడీ తీసుకొస్తున్న ఈ చట్టాలను రద్దు చేసి కోడ్లు మారుస్తూ ఉన్నాడు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సమ్మె జరగబోతూ ఉన్నది. ఈ సమ్మెలో అనేక డిమాండ్లు కూడా సింగరేణి కార్మికులై ఉన్నాయి. అందులో సొంతింటి పథకం కావచ్చు, గనుల రక్షణ కావచ్చు, కార్మిక చట్టాల రద్దు కావచ్చు, అలాగే ఈ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై తీసుకున్న ఈ నిర్ణయం కాబట్టి అన్ని కార్మిక సంఘాలుగా సిఐటిగా ఈ సమ్మెను పూర్తి స్థాయిలో సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖాతాదారులకు సరైన సేవలను అందిస్తూ బ్యాంకులు ముందుకు సాగాలని జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర అన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి రామచంద్ర ఏటీఎంను ప్రారంభించి మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వాలు అందించే సబ్సిడీ రుణాలను బ్యాంకులు సకాలంలో అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
హిరణ్మయీం సువర్ణరజితశ్యాం చంద్రామరణమయీం లక్ష్మీం జాతవేదో మవావహ తాం మవాహ జాతవేదో మవావహైతి తస్యాం హిరణ్మయీం జయశ్వాన్ పురుషా ధ్రువంతే రాజో వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తోస్తు हिरण्यवर्णाभरणीं सुवर्णरजतश्रयां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मवादेश्वान् पुरुषानहमश्वभूरुं प्रथमच्छामस्तिनाथ प्रबोधिनीं श्रियन्ते राजो वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रशाग्निश्चाश्वं धारयतां ध्रुवन्ते राजो वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रशाग्निश्चाश्वं धारयतां ध्रुवं मुहूर्त सुमुहूर्तोऽस्तु आन्द्रं पुनः तच्चित्रेण पवित्रेण वसोस्तु यस्य रश्मिभिः वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रशाग्निश्चाले सूर्याधीनं नवानं ग्रहाणामानस्पदान् शृण्वन्नोतिविश्रीरसायनं श्रीमन्महागणाधिपति देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहनार्थक्षान् समर्पयामि पाद्योपाच्यमस्ते अर्घ्यमुग्धपुष्पधूपदीपनैवेद्यं समर्पयामि शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिये प्रतिष्ठति दम्पत्योऽन्योन्यताफलसिद्धिरस्तु కేవీ స్కూల్లో చదువుకుంది చెప్పారు మొత్తం ఆర్మీ వాళ్ళ అయం ముహూర్త సుముహూర్తోస్తంతదే ధ్రువం ధేరాజో వరుణం ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం as it may cause damage to your guard. Amount right. Sir, one cancel. Sorry. Come in. Correct. Okay. Yes, sir. Please enter your PIN. Password. Please wait while your transaction is being processed. Please take your card. Please do not remove your card. Please enter your PIN. 1501. Please wait while your transaction is being processed. Please wait while your transaction is being processed. Please take your cash. 200 పెట్టమని వచ్చినట్టున్నాయి కదా అది కాలిబ్రేషన్ అవుతుంది సార్ అవి కూడా వస్తాయి 100 కూడా వస్తాయి ఇది శాశ్వతం కాదు కదా ఇవాళ ఇవి చూసినప్పుడు పేదరికం కూడా చూడొచ్చు చాలా మంది జీవితాలు చాలా మంది గొప్పగా బతికిన వాళ్ళని చూశారు లోన్ మంజూరు సార్ చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎంతకాలం నుంచి లోన్ మాటకు చెప్పండి నా అవసరం ఏముంది అది ఒకటి సంపాదిస్తే ఈ కోట్లన్నీ వచ్చేస్తాయి మన ఇంటి మంచిగా మీరు కూడా మంచిగా మంచిగా
మంచిగా బొట్టు పెట్టుకొని సరే నేను అదే చెప్పండి. నెక్స్ట్ మహమ్మద్ సల్మా గోదావరి కని ఖాతాదారులకి కొంచెం వాళ్ళకి ఈజీ వెసులుబాటు లభించే విధంగా ముఖ్యంగా మహిళలు కానీ అండ్ వాళ్ళకున్న ఖాతాలు ఏవైనా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ మార్గ మహిళలకు మాత్రమే ఎస్హెచ్జి సంఘాల ద్వారా సుమారుగా 58 కోట్ల వరకు రుణాలు అనేవి మనకు ఇక్కడ తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా విస్తృతంగా మనము వాళ్ళకి ఇదే కాకుండా అదనంగా కూడా మహిళలకు రుణాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమమ్గా 20 లక్షల వాళ్ళకి మంచి అవగాహన ఉంది మన బ్యాంకు పరిధిలో. వాళ్ళకి నారీ శక్తి కానీ లక్పతి దీది కానీ కొన్ని స్కీమ్స్ జరిగింది. అలాంటి వారికి బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ కోసం స్కిల్స్ని డెవలప్ మెంబర్స్ కూడా వాళ్ళ ఆర్థిక పురోగతికి ఎంతో మా యూనియన్ బ్యాంక్ కూడా సేవలు అందిస్తుంది. సో వాళ్ళలో అలాగే మా ఏజెంట్ సార్ అదర్ నెక్స్ట్ వెల్కమ్. గొప్పగా ఫీల్ అవుతున్నాం సార్ మన ప్రాంతం నుంచి. ఎందుకంటే చాలామంది కార్మికులు కార్మిక సంబంధించిన ప్రాంతం సింగరేణి ప్రాంతం, ఇలాంటి ప్రాంతంలో నుంచి ఈ యొక్క కార్యక్రమంలో వారు నేను వాస్తవంగా నాకు ఉదయం 9 గంటలకు సమయం ఇచ్చారు. సమయ పాలన చేయాలి, సమయ పాలన చేయని వాడు సమాజానికి పనికిరాదు అంటాడు మాన్య ప్రధానమంత్రిజీ. సమయ పాలన చేయని వాడు సమాజానికి పనికిరాడు. అందులో నేను క్షమించాలి, నేను సమయ పాలన చేయనందుకు మీ అందరి దగ్గర నేను క్షమించమని నేను కోరుతున్నాను. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మన టీజీఎం డిప్యూటీ జనరల్ మేనేజర్ గారు మనకు ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి అపర్ణ మేడం గారు వచ్చారు. అట్లాగే ఏజీఎం మన రాధాకృష్ణన్ గారు, లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు కూడా. గ్యారంటీ లేకుండా లోన్ అంటే లోన్ కాదు, గ్యారంటీ ఇచ్చే సంస్థ ఒకటి ఉంది భారతదేశంలో. మాననీయ ప్రధానమంత్రి గారు దాన్ని ప్రారంభించారు. అది దాంట్లో ఫండ్స్ చాలా కార్పస్ అయిపోతున్నాయి, అంటే మునిగిపోతున్నాయి. అవిటిని సకాలంలో ఖర్చు పెట్టాలనేటువంటి సంకల్పంతో పోయిన నెల మాకు చాలా మోదీ గారు సూచనలు చేశారు. మోదీ గారి యొక్క ఉద్దేశం, ఆయన కూడా ఒక ఛాయ్ అమ్ముకొని వచ్చిన వాడు.
పేదవాళ్ళ గురించి బాగా తెలిసినవాడు. మన దేశానికి, మన ఈ రాజ్యానికి, దేశంలో మంచి సుపరిపాలన అందించాలని ఒక సంకల్పం కలిగిన వాడు మాననీయ ప్రధానమంత్రిగా. మీకు తెలుసు, రోజు చూస్తున్నారు మంచి పనులు ఎవరు చేస్తున్నారు, చెడ్డ పనులు ఎవరు చేస్తున్నారు అన్నీ గమనిస్తుంటారు. అదే గమనంలో మీరు కూడా మంచి లోన్లు తీసుకొని బ్యాంకర్స్ తోటి కోఆపరేటివ్గా ఉండుకుంటూ మీకు గ్యారంటీ మేడం చెప్పారా ఇందాక ₹1,00,00,000 వరకు కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గ్యారంటీ ఎవరిస్తారు? మరి ఒక CGTMC ఉంది, అది వాళ్ళు రాయమని చెప్తున్నారు. మేడం మా వాళ్ళు బాగుపడతారు, మీరు దయచేసి ఏజెం గారు మీరు పూచికత్త లేకుండా లోన్ ఇవ్వండి, బ్యాంకు షూరిటీ ఇవ్వడానికి CGTMC రెడీ ఉంది, అక్కడ ₹1,000 కోట్ల మూలిగిపోతున్నాయి, మీరు వీళ్ళు కట్టకపోతే వాళ్ళు ఇచ్చేస్తారు, మీరేం బాధపడకండి, మీరు తీసుకునే వాళ్ళ దగ్గర మార్జిన్ ఏమని ఉంటే మార్జిన్ తీసుకోండి, కానీ కోఆపరేషన్ చేయండి. నేను బ్యాంక్ అధికారులకు ఒకటే సూచన నాది, ఇవ్వండి. మీకు ప్రభుత్వం మీకు కావాల్సింది డబ్బులకు రక్షణ, మనకు ఒక డబ్బులకు మీకు రక్షణ కావాలి, మీరు బిజినెస్ చేయాలి, మీకు రక్షణ చేయాలంటే మీకు ఒక షూరిటీ కావాలి. షూరిటీ గల సంస్థను నేను సూచిస్తున్నా. మీరు కూడా చక్కగా లోన్లు కట్టుకోవాలి, మీరు బాగుపడతారు, బ్యాంకులు బాగుపడతాయి, మన పిల్లలు బాగుపడతారు, వాళ్ళకు డిసిప్లిన్ వస్తారు. కాబట్టి ఈ యొక్క యూనియన్ బ్యాంక్ సేవలను ముఖ్యంగా 200 నోట్లు కొంచెం ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఈ ఏరియాలో నుంచే మెంబర్ అయిన వాడిని, ఈ ఇల్లు కూడా నాదే, నేను ఈ ఏరియాలో నుంచే ఇదే బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ద్వారా లోన్ తీసుకొని చిన్నగా వ్యాపారం తీసుకొని నేను పైకి వచ్చిన వాడిని. కాబట్టి ఆంధ్ర బ్యాంక్ ఈజ్ వెరీ గుడ్ బ్యాంక్. నేను అందుకే నాకు మీ MD గారిని రిక్వెస్ట్ చేశాను, నాకు మీ బ్యాంక్ అంటే ఇంట్రెస్ట్ అండి, మీకు మీరు నాకు సేవ చేశారు, మీకు సేవ చేసే అవకాశాన్ని ప్రజలకు మీరు అందించే సౌకర్యాన్ని అందించాలంటే ఒక ATM పెట్టాలని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా సంతోషం, మీరందరూ వచ్చి ఇంత ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అనేవి మంజూరు పత్రాలు అనేవి ఈరోజు వడ్డేపల్లి రామచంద్ర సార్ చేతుల మీదుగా సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్ కూడా మనకి ఎవ్రీ క్వార్టర్లీ కూడా మనకు రామచంద్ర సార్ నేషనల్ వైడ్ గా మనకి ఇక్కడ మీటింగ్ పెట్టి మనకి కార్పొరేషన్ నుండి కావచ్చు, SC కార్పొరేషన్ నుండి కావచ్చు, మీకు స్టాండప్ ఇండియా కింద కావచ్చు మహిళలకైనా, లేకుంటే SC/ST బెనిఫిషరీస్ కైనా కూడా, ఇంకా ఇతరత్ర స్కీమ్స్ కూడా EMEGP కావచ్చు, ఇంకా చాలా గవర్నమెంట్ స్కీమ్స్ CGTMC కవరేజ్ కింద చేసి ఎట్లాంటి తనఖా లేకుండా కూడా మన జిల్లాలో ఇప్పించడం జరుగుతుంది. గౌరవ మన రామచంద్ర గారు లాస్ట్ టైం కూడా CGTMSCకి సంబంధించిన AGM గారిని పిలిచి ఇక్కడ సపరేట్గా మనకు గోదావరికంలో మన బెనిఫిషరీస్ కోసం దాదాపుగా ఒక 500 మందితో మీటింగ్ పెట్టించడం జరిగింది. ఎలా SC పాపులేషన్కి మనం ఎట్లా లోన్స్ ఇవ్వాలనేది కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. లాస్ట్ 1 year పీరియడ్లో కూడా దాదాపుగా ఒక 120 మందికి మన దగ్గరకు వచ్చిన గ్రేవియన్స్ మనకి SC మెంబర్స్ తరఫున ఒక 120 మంది గ్రేవియన్స్ కూడా మనకి క్లియర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఏ స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా మీ దగ్గర ఎట్లాంటి తనఖా లేకున్నా కూడా మీరు బ్యాంకులను అప్రోచ్ కావచ్చు. మీకు ఒకవేళ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. మీకు ఏ బ్యాంకులో ఉన్నప్పటికీ, ప్రైవేట్, గవర్నమెంట్ ఎట్లాంటి బ్యాంకులో ఉన్నా కూడా అవి మా కంట్రోల్ కిందనే వస్తాయి. డెఫినెట్లీ మేము శాంక్షన్ చేపిస్తాము. మన గోదావరి నుండి సార్ ప్రాథమికంగా NTPC కార్మిక నాయకుల నుండి కూడా ఇప్పుడు నేషనల్ లెవెల్లో SC కమిషన్ మెంబర్గా ఉండడం అనేది చాలా గొప్ప విషయము. మోర్ ఓవర్ సార్ లాస్ట్ టైం కూడా మనకి ప్రెసిడెన్షియల్ పోస్ట్కి నామినేట్ చేయడం జరిగింది సార్ని. కాకపోతే ఏంటంటే సరే లక్కీగా ఈసారన్న నామినేషన్లో సారు త్రూ అవుట్ కావాలని కోరుకుంటున్నాము. సార్ మీరు ఇంకా మంచి పొజిషన్ పోవాలి, మా ఏరియా నుండి మీరు రిప్రజెంట్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ. ఈ స్కీమ్ కింద కూడా 2 లక్షల నుంచి ₹1 కోటి వరకు కూడా వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి, వాళ్ళకి ఇచ్చే సెక్యూరిటీని బట్టి కూడా మేము మహిళలకి సపోర్ట్ చేసి వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళు చేసే పనిలో
మేము వాళ్ళకి చేదోడుగా ఉండడం జరుగుతోంది మా బ్యాంక్ నుంచి. ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానివ్వండి, ఫార్మర్స్ క్రాప్ లోన్స్ కానివ్వండి, మీరు మీ అవసరం ఏదైనా కూడా మీ అవసరానికి తగిన ప్రోడక్ట్ మా బ్యాంక్లో ఉంది. దయచేసి మీరందరూ ఒక్కసారి మా యూనియన్ బ్యాంక్ శాఖకు వచ్చి మేము అందించే సేవలన్నింటినీ పొందాలని కోరుకుంటున్నాను. మనము ఇక్కడ ఏటీఎం పెట్టడానికి మేజర్గా మా మనసులో ఒక ఐడియాని నాటింది రామచంద్ర గారు. సార్ ఇక్కడ దగ్గరలో ఉన్న ఇక్కడ 5th ఇంక్లైన్ కాలనీ కానివ్వండి, ఇక్కడ ఉన్న సింగరేణి కార్మికులకి దగ్గరలో ఏటీఎం లేదు, ఇక్కడ ఏటీఎం పెడితే బాగుంటుంది. మీ బ్యాంక్ అది కూడా మన బ్యాంక్ నుంచి ఉత్పన్నమయ్యి మా వరకు వచ్చి మేము ఈరోజు ఇక్కడ ఏటీఎం పెట్టడానికి అది దోహదపడింది. దానికి నేను సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తర్వాత ఇప్పటిదాకా మనము 2-3 వక్తలు చెప్పింది విన్నాము. సార్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, సార్ ఏం చేస్తున్నారు అని. అది అందరికీ తెలిసిన విషయమే. మనము వడ్డేపల్లి రామచందర్ గారు అనుకోగానే సార్ ఎంత ఎఫర్ట్ చేస్తున్నారు షెడ్యూల్డ్ కాస్ట్ కులాలకు సంబంధించి వాళ్ళకి అన్యాయం జరగకూడదని కంటిన్యూస్గా రెడ్యూస్ చేస్తూ 11 స్టేట్లకి కానీ సార్ ఇన్ఛార్జ్ తీసుకుని ఆ ప్రతి స్టేట్లోనూ వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళకి రావాల్సిన లబ్ధిలన్నీ వాళ్ళకు సకాలంలో అందుతున్నాయా లేదా ఇలాంటివన్నీ చూసుకుంటూ ఎప్పటికప్పటికి రివ్యూ చేసుకుంటూ ప్రతి చోట టాప్ లెవెల్ అధికారులతోనూ అందరితోనూ మాట్లాడుతూ అందరికీ న్యాయం జరగాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. దానికి కూడా సార్కి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దాట్. ఇప్పుడు మా బ్యాంక్ నుంచి కొంచెం చిన్న 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను. మీ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేము కరీంనగర్ రీజన్కి సంబంధించి మేము ఇక్కడ ఒక 80 బ్రాంచ్లు ఉన్నాయి. మా బ్రాంచ్ 5 జిల్లాల్లో, మేజర్గా పెద్దపల్లి జిల్లా అండ్ మంచిర్యాల జిల్లాల్లో వచ్చేసి 20 బ్రాంచ్లు ఉన్నాయి మా బ్రాంచ్లు. సింగరేణి కార్మికులకి మేజర్గా వాళ్ళందరినీ వాళ్ళకు సహాయం చేయడానికి, వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ కోసం హెల్ప్ చేయడానికి, వాళ్ళకి కావాల్సిన అన్ని విధాల సదుపాయాలని వాళ్ళకి అందజేయాలి అనే ఉద్దేశంతోనే మేము మా స్టాఫ్ మా సిబ్బంది మేమందరము అహర్నిశలు శ్రమిస్తున్నాము. మీకు మహిళలు ఇక్కడ మెజారిటీ మహిళలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మహిళలకి SHG అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద లోన్లు ఇవ్వడం జరుగుతుంది. లక్పతి దీదీ స్కీమ్ కింద కూడా 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు వాళ్ళు ఏదన్నా ఒక యాక్టివిటీ చేసుకుంటుంటే ఆ యాక్టివిటీకి సంబంధించి చూసుకుని లోన్ ఇచ్చి మేము సహాయము చేయూతానిచ్చి మీరు మీ కాళ్ళ మీద నిలబడి ప్రతి ఒక్క మహిళ లక్పతి అవ్వాలనే ఉద్దేశంతో మన దేశ ప్రధాని గారు పెట్టిన ఈ లక్పతి దీదీ స్కీమ్ కింద మా బ్యాంకు నుంచి మేము చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.